ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేది, మనకు ఆదరణ కలుగు చేసేది. ఈరోజు బలపరిచే వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మనుషులు పెట్టు నిందకు భయపడవద్దని, వారి దూషణ మాటలకు దిగులు పడవద్దని చెప్పి దేవుని యొక్క వాక్యము మనల్ని ఆదరిస్తుంది. ఈరోజు మనుషులు మీ మీద నిందలు వేసే ఆ స్థితిలో ఉన్నారేమో, వారి దూషణ మాటలకు దిగులుతో ఉన్నారేమో. దేవుడు ఈరోజు మిమ్మల్ని బలపరుస్తానని చెప్పి మీ పక్షాన ఉండి వ్యాజ్యమాడతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడైతే మనము నీతిని అనుసరించి జీవిస్తామో, దేవుని యొక్క మాటలు వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని ఆ వాక్యాన్ని అనుసరించి ఎప్పుడైతే మనం జీవిస్తామో, మనుషులు మన మీద నిందలు వేస్తారు, దూషణ మాటలు పలుకుతారు. అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద మనం ఆధారపడి ఆ సర్వశక్తుడైన దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, ఆయన మనకు తోడుగా ఉండి ఏ నింద అయితే మన మీద పడ్డదో ఆ నింద పడిన ఆ యొక్క ప్రదేశంలో ఘనతనిచ్చే దేవుడు. ఎవరైతే దూషణ మాటలు పలికారో వారి ఎదుట మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. కనుక ఈరోజు నిందలకు భయపడేవారుగా, దూషణ మాటలకు దిగులు పడేవారుగా కాకుండా దేవుణ్ణి వైపు చూస్తూ ఆయన కలుగు చేసే ఆ గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తూ దేవునిలో బలపడడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నిందకు ప్రతిగా ఘనత, దూషణకు ప్రతిగా ఆశీర్వాదాన్ని దేవుడు మీకు అనుగ్రహించి ఆ నిందల నుండి, ఆ దూషణ మాటల బాధ నుండి దేవుడు మిమ్మల్ని విడుదల కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దని చెప్పి, వారి దూషణ మాటలకు దిగులు పడవద్దని చెప్పి నీకు వాక్యం ద్వారా నువ్వు అనుగ్రహించావు దేవా. ఈరోజు ఎవరైతే నిందల్లో ఉన్నారో దేవా, దూషణ మాటల వలన దిగులుతో ఉన్నారో వారిని ఆదరించి నీ కృపలో భద్రపరిచి వారి జీవితాల్లో బహుశ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.